చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 4 రైట్ క్లిక్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ప్రోడక్ట్లోకి వెళ్తే ఏంటి జిఎస్డి వన్ అని డిఫైన్ చేశాను. దెన్ నెక్స్ట్ ఇన్సర్ట్ జామెట్రికల్ సెట్. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను ట్రీ స్ట్రక్చర్ అనేది. పాయింట్ డిఫైన్ చేసాం. అండ్ ఇన్సర్ట్ యాక్సిస్ సిస్టమ్. సెలెక్టింగ్ దిస్ పాయింట్ యాజ్ ఎ ఆరిజిన్. చూడు దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ జామెట్రికల్ సెట్. ఇక్కడ మనకు సర్ఫేస్ డిజైన్లో ఉన్న టూల్ బార్ నేమ్ ఏంటండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ బార్ వై ఫ్రేమ్స్. నెక్స్ట్ ఏంటి? సర్ఫేసెస్. ఏంటి? వై ఫ్రేమ్స్, సర్ఫేసెస్, ఆపరేషన్స్. ఇవి నాకున్న మెయిన్ టూల్ బార్. ఓకేనా? దెన్ ఇది ఏంటి? ఇది రెప్లికేషన్ టూల్ బార్. ఓకే, ఇక్కడ మనకేంటి వై ఫ్రేమ్స్ అని పెట్టుకున్నాం. ఓకేనా? దెన్ దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, కాపీ, జామెట్రీ సెట్ సెలెక్ట్ చేసి కంట్రోల్-V. ఇక్కడే మళ్ళీ కంట్రోల్-V. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ ఎంటర్ అండ్ చేంజ్ ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ ఏంటి? సర్ఫేసెస్. ఏంటి? సర్ఫేసెస్. అండ్ దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఏంటి? ఆపరేషన్స్. చూడు నెక్స్ట్ ఏంటి? చూడు వై ఫ్రేమ్స్, రైట్ క్లిక్, వై ఫ్రేమ్ ఆబ్జెక్ట్, చేంజ్ జామెట్రికల్ సెట్, సెలెక్ట్ డెస్టినేషన్ యాజ్ ఎ జామెట్రికల్ సెట్ 1. ఓకేనా? ఇప్పుడు ఏంటి? ఫస్ట్ ఏం రావాలా? వై ఫ్రేమ్స్, సర్ఫేసెస్, ఆపరేషన్స్ రావాలి. సీక్వెన్స్. చూడు నేనేం చేస్తున్నా? జామెట్రీ సెట్ 1, రైట్ క్లిక్, దెర్ ఈజ్ ఏ జామెట్రికల్ సెట్ 1, దెర్ ఈజ్ ఏ రీఆర్డర్ ఎంటిటీస్, రీఆర్డర్ చిల్డ్రన్. ఇక్కడ ఏంటి? వైర్ ఫ్రేమ్స్ అప్. ఓకేనా? మనకి ఏం చేసుకున్నాం? రీఆర్డర్ చేసుకున్నాం. ఓకేనా? చూడు నెక్స్ట్ ఏంటి? అబ్జర్వ్ అండ్ సెలెక్ట్ దీస్ 3 ప్లేన్స్, హైడ్. ఓకేనా? నేను వైర్ ఫ్రేమ్స్ ఎక్కడ పెట్టుకుంటున్నా? వైర్ ఫ్రేమ్స్, సర్ఫేసెస్ అండ్ ఆపరేషన్స్ ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా? XY ప్లేన్ ఏంటి? టాప్ వ్యూ నుంచి చూస్తే మనకేంటి ఇది కనబడుతుంది కదా, స్కెచ్. ఇప్పుడు ఏంటి? ఓకే, హారిజాంటల్, వర్టికల్. ఓకేనా? చూడు నెక్స్ట్ ఏంటి? చూడు నాకు ఈ కాంపోనెంట్ ఎక్కడుంది? జస్ట్ మినిట్. చూడు ఈ కాంపోనెంట్ అన్ని మనం చేయాలి, చెప్దాం అనుకున్నా కానీ మీరు స్లోగా ఉన్నారు అంతే. ఏం చేద్దాం? చూడు నాకు ఈ కాంపోనెంట్ నాకేంటి? నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, నాకు ఇక్కడ ఏంటి? ఇదేంటి? టాప్ వ్యూలో మనకి ఏముంది? 50 అండ్ 75. చూడు నాకు దీనికి ఎంత? 25. దీనికి 25, దీనికి 25. ఏంటి? 3 పోర్షన్స్గా డివైడ్ చేసాం. చూడు అబ్జర్వ్ చేయి. మనం ఏం చేయొచ్చు అంటే ప్రొఫైల్ డిఫైన్ చేసేసి అందుకే డే 1 స్కెచింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పింది, కానీ చాలామంది లైక్ తీసుకున్నారు. అర్థమవుతుందా ఇక్కడ స్కెచింగ్ యొక్క ఇంపార్టెన్స్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ట్రిమ్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే ట్రిమ్ ఆల్ ఎలిమెంట్, సెలెక్ట్ దిస్ లైన్ విత్ దిస్ రెఫరెన్స్. అయిపోయిందా? ఓకేనా? దెన్ కన్స్ట్రక్షన్ ఆప్షన్ నాకేంటి? ఈ లైన్, దీని రెఫరెన్స్ ఎంత? 50. ఓకేనా? చూడు నాకేంటి? చూడు ఇప్పుడు ఈ లైన్, దీని రెఫరెన్స్, రైట్ క్లిక్, కోఇన్సిడెన్స్. అయిందా? చూడు నాకు ఎన్ని లైన్స్ కన్వర్ట్ అయ్యాయి? గ్రీన్ కలర్లో 2 లైన్స్. చూడు నెక్స్ట్ ఏంటి? ఈ లైన్ కన్స్ట్రక్షన్ అయిందా? ఈ లైన్, దీని రెఫరెన్స్, రైట్ క్లిక్, ఏంటి? కోఇన్సిడెన్స్. అయిందా? చూడు నెక్స్ట్ ఏంటి? నాకు ఈ లైన్, దీని రెఫరెన్స్ ఎంత అండి? వాల్యూ 75.
ఓకేనా. అండ్ దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఈ లైన్కి ఎంత 25 ఎంటర్. ఓకేనా. చూడు నాకు ఈ లైన్కి ఎంత, ఇది 25. చూడు మళ్ళీ ఏంటి ఈ లైన్, దీని రెఫరెన్స్, రైట్ క్లిక్ ఏంటి కోఇన్సిడెన్స్. చూడు మళ్ళీ ఏంటి నాకు ఈ లైన్కి గ్యాప్ ఎంత 12. ఓకేనా. క్లియరా ఇక్కడ వరకు, ఏం డౌట్ లేదు కదా. ఎగ్జిట్ వర్క్ బెంచ్. చూడు నాకు ఇది ప్రొఫైల్ క్రియేట్ అయింది, అవునా. చూడు నెక్స్ట్ ఏంటి, నాకు ఇక్కడ టూల్ బార్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి. చూడు ఏదంతకి వెళ్తుంది, ఇది ఆపరేషన్స్లోకి వెళ్తుంది. ఈ ఆపరేషన్స్లోకి వెళ్ళాల్సింది, అది ఏదంతకి వెళ్ళాలి, వైర్ ఫ్రేమ్స్ ఏంటి, వైర్ ఫ్రేమ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి సర్ఫేసెస్, రైట్ క్లిక్, డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్, ఏంటి డిఫైన్ వర్క్ ఆబ్జెక్ట్. చూడు నెక్స్ట్ ఏంటి ఆపరేషన్స్, ఓకే పక్కన పెట్టుకో, సర్ఫేసెస్ పక్కన పెట్టేసి, ఇదేంటి వైర్ ఫ్రేమ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఏ సర్ఫేస్లో మనకు ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యాక్టివేట్, ఎక్స్ట్రూడ్ సర్ఫేస్ డెఫినేషన్, ప్రొఫైల్ ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ఇన్పుట్ ప్రొఫైల్. నాకు ఇన్పుట్కి నేను ఏం చేస్తున్నా, ఇది రెఫరెన్స్ ఇది చేశా. మనకేంటి ఒక లైన్ సెలెక్ట్ చేసినప్పుడు అది ఏ డైరెక్షన్ వెళ్ళాలో దానికి తెలీదు, మనం ఏం చేయాలి డైరెక్షన్ ఇవ్వాలా. ఇదేంటి ఒక స్కెచ్ విచ్ రిప్రజెంట్ టూ డైమెన్షన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సెస్ ఏమవుతుందో దాన్ని డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. ఇక చూడు ఇక్కడ ఏంటి స్కెచ్ నార్మల్, ఏంటి స్కెచ్ ఏంటి ఎక్స్ వై ప్లేన్కి పర్పెండిక్యులర్గా తీసేసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి దీని హైట్ ఎంత 12. ఓకేనా. ప్రివ్యూ, ఓకే. ఇప్పుడు ఏంటి చూడు నాకు ఏదైతే మనకు ఇక్కడ స్కెచ్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, హైడ్ అయిందా. ఇప్పుడు చూడు నాకేంటి బాటమ్ సర్ఫేస్ ఫిల్ చేయాలి, బాటంలో సర్ఫేస్ ఏం చేయాలి ఫిల్ చేయాలి. చూడు నెక్స్ట్ ఏంటి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యాక్టివేట్, ఏంటి ప్రొఫైల్ అడుగుతుంది, అవునా. ప్రొఫైల్కి మనం ఏమి ఇస్తున్నాం, ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేస్తున్నాం, ఏంటి ఎడ్జ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏంటి డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఇది ఎక్స్ డైరెక్షనా, రైట్ క్లిక్. చూడు జెడ్ డైరెక్షన్ అంటే ఏ ఎట్లా వెళ్తుంది, వర్టికల్గా సర్ఫేస్ ఎక్స్ట్రూడ్ అవుతుంది. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి ఎక్స్ డైరెక్షన్, లిమిట్ 1 సెలెక్ట్ చేసి ఎక్స్పాండ్. ఓకేనా, ఎక్స్చేంజ్ చేసా. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకేంటి స్ప్లిట్ చూడు స్ప్లిట్, ఇక్కడ మనకేంటి ఇది ట్రిమ్ ఆప్షన్, స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ సర్ఫేస్ దీన్ని బేస్ చేసుకోండి, అవుతుందా, రిమూవ్ అవుతుంది. ఇప్పుడు చూడు నేను దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ హైడ్ చేస్తే ఏమవుతుంది, హైడ్ అవుతుంది. అదే నేను ఏం చేస్తున్నా కంట్రోల్ జెడ్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తా స్ప్లిట్ అనేది అండు కొట్టా. ఓకేనా. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తున్నా ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి ఆఫ్సెట్ ఆప్షన్ ఎంత 12, నాకేంటి పైకి క్రియేట్ అవుతుందా, క్రియేట్ అయిందా. ఇక్కడ ఏంటి మనకు ట్రిమ్ ఆప్షన్, మనకేంటి ఇది మెయిన్ ఎంటిటీ, ఈ సర్ఫేస్ ఎక్స్ట్రా పోవాలి, పోతుందా, సింప్లిఫై రిజల్ట్, ఓకే. ఇప్పుడు నాకేంటి దీన్ని సెలెక్ట్ చేసి హైడ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం హైడ్ అవుతుంది. ఎందుకు మొత్తం హైడ్ అవుతుంది, అక్కడ స్ప్లిట్ చేసి ఏమవుతుంది జాయిన్ అయిపోతుంది, అది అన్వాంటెడ్ తీసేస్తుంది, ఇది జాయిన్ చేసుకుంటుంది. అర్థమైందా. చూడు నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ ప్రొఫైల్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ చూడు నెక్స్ట్ ఏం చేస్తానంటే అబ్జర్వ్, నాకు సెలెక్ట్ దిస్ ట్రిమ్ ఏదంట్లోకి వెళ్ళాలి, రైట్ క్లిక్, చేంజ్ జియోమెట్రికల్ సెట్, ఆపరేషన్స్ టూల్బార్, ప్రివ్యూ, and then wireframe, right click, define work object. I am selecting this plane, there is a sketch option, okay correct gaane undi, and here okay ఏంటి ఈ స్కెచ్ సెలెక్ట్ చేసి పొజిషన్ స్కెచ్, స్వాప్, ప్రివ్యూ వచ్చిందా. చూడు నాకు ఈ ప్రొఫైల్ ఇక్కడ డ్రా చేయాలనుకుంటున్నాను. ఓకే జస్ట్ ఎస్కేప్. చూడు అదే నువ్వు పార్టిజన్లో చేయాలంటే ఇది క్లోజ్డ్ ప్రొఫైల్లో ఉంటుంది, ఏంటి క్లోజ్డ్ ప్రొఫైల్లో ఉంటేనే ఏమవుతుంది, ఇది సాలిడ్ అవుతుంది. సర్ఫేస్లో మనకు క్లోజ్డ్ ప్రొఫైల్ అవసరం లా, అన్ని ఓపెన్ సర్ఫేసెస్. చూడు నెక్స్ట్ ఏంటి
అవుతుంది. నువ్వు థిక్నెస్ పెట్టడానికి క్లోజ్ అవ్వదు కదా బాడీ. చూడు ఇదేంటి కోఇన్సిడెన్స్. థిక్నెస్ పెట్టుకోవచ్చు, క్లోజ్ అవ్వని ఎన్ని డేస్కి థిక్నెస్ పెట్టుకోవచ్చు. చూపిస్తాను చూడు అది కానీ. చూడు నెక్స్ట్ ఏంటి, ఓకేనా. చూడు నాకేంటి ఇది క్లోజ్ ఇది కోఇన్సిడెన్స్ అయింది. మళ్ళీ ఏంటి ఈ పాయింట్ ఇక్కడ ఉన్న ఎడ్జ్ రైట్ క్లిక్ ఏంటి కోఇన్సిడెన్స్. ఓకేనా. నాకు దీని హైట్ ఎంత అండి, ఎంత 25, దీని డిస్టెన్స్ ఎంత 20. ఎట్లా సాటర్డే తీసుకుందాము వద్ద క్లాసు. ఎంతమంది 15 కంటే తక్కువ వస్తే నేను తీసుకోలేనండి. స్ట్రెంత్ మినిమం 15 అన్న ఉండాలి. సరే 15. మీ సార్ ఏమన్నారంటే చూద్దాం సార్, స్ట్రెంత్ తక్కువ ఉంటే వద్దులేండి అని అన్నారు. రేపైతే వ్యాలిడేటరీ ఉంటుందంట, రేపు ఈవినింగ్. ఇంకా మన ఇష్టం, మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా. చూడు ఎంత దాని డిస్టెన్స్ 20. మీరు విల్లింగ్గా ఉన్నారా లేదని నాకు తెలియాలి అంతే. ఎంతమంది విల్లింగ్గా ఉన్నారు ఒకసారి మీరు డిస్కస్ చేసుకుని చెప్పండి. ఓకేనా. చూడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ అయిందా. చూడు నాకేంటి దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ హైడ్ చేస్తే మొత్తం హైడ్ అవుతుందా. ఇప్పుడు చూడు నాకేంటి నెక్స్ట్ ఏంటి ఎక్స్ట్రూడ్ ఆప్షన్, ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేస్తా. ఎంత 95 తీసుకుంటుంది, నేను ఎంత పెడతా 50. ఎంత 50. దాన్ని రివర్స్ డైరెక్షన్ ప్రివ్యూ. ఓకేనా. ఇక్కడ నేనేం చేస్తా 0 నుంచి ఎక్స్ట్రూజన్ స్టార్ట్ అవుతుంది. నేనేం చేస్తానంటే -25 అంటే -25 నుంచి అది ఏమవుతుంది ఎక్స్ట్రూజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే చూడు. ఓకేనా. సెలెక్ట్ దిస్ ప్రొఫైల్ రైట్ క్లిక్ హైడ్. చూడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రూడ్ ఆప్షన్, ఈ ఎడ్జ్ ఈ డైరెక్షన్ ఎంత అండి వాల్యూ 0. రివర్స్ డైరెక్షన్ లిమిట్ 1 సెలెక్ట్ చేసి ఎక్స్టెండ్. ఓకే. ఇప్పుడు ఏంటి ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి ఆఫ్సెట్ ఆప్షన్ ఎంత 25 ఎక్కడ క్రియేట్ అవుతుంది ఈ సైడ్ క్రియేట్ అవుతుంది. దాన్ని నేనేం చేస్తా రివర్స్. ఓకే. ఓకేనా. ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏంటి ట్రిమ్ ఆప్షన్, ఇది దీని రెఫరెన్స్ అండ్ దీని రెఫరెన్స్తో సింప్లిఫై రిజల్ట్. ఓకే. ఇప్పుడు నాకేంటి ఇది సపరేట్, కిందిది సపరేట్. ఓకేనా. ఇప్పుడు ఏంటి ట్రిమ్ ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసి చూడు మనకు ఇక్కడ మనం సపరేట్గా ట్రిమ్స్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని ట్రిమ్స్ అవుతాయి 2 ట్రిమ్స్ అయిపోతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటి 2 ట్రిమ్స్ అవుతున్నాయి. అవునా. మనకు 2 ట్రిమ్స్ కాకుండా చూడు ఏమవుతుంది సింప్లిఫై రిజల్ట్ కొట్టేస్తే ప్రివ్యూ. ఓకే. చూడు మనకి ఏమైంది జాయిన్ అయిపోయింది. నేనేం చేస్తాను ట్రిమ్ 3 కంట్రోల్ జెడ్ తీసేసా. రెడీ ట్రిమ్ 2 యాక్టివేట్ చేసి మనకేంటి థర్డ్ ట్రిమ్ సెలెక్ట్ చేస్తాను. థర్డ్ ట్రిమ్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది ఒకే ట్రిమ్లో నాకు మొత్తం అంతా అయిపోయింది. ఒకటే ట్రిమ్లో మొత్తం అయిపోయింది. ఇంకా 2 ట్రిమ్లు అవసరమా. ఇది ఆప్టిమైజేషన్. మనం ఇట్లా ఏం చేయాలా, మనకు ఏం చేస్తే తక్కువ కమాండ్స్లో అవుతుందో మనకు తెలియాలి. ఇప్పుడు చూడు మనకు చెక్ చేస్తే దీంతో లోపల సర్ఫేస్ ఉంటుందా, చూడు లోపల సర్ఫేస్ ఉందా లేదు, అలా ఉండకూడదు. ఇప్పుడు ఏంటి దీన్ని ఏం చేస్తాను చూడు చూడు మనకి ఇక్కడ ఏంటి దీన్ని సపరేట్ చేద్దాం. స్కెచెస్. ఓకే. ఎక్స్ట్రూడ్ ఏదానికి సంబంధించినవి సర్ఫేసెస్. ఓకే. అండ్ నాకేంటి ట్రిమ్ ఏదానికి సంబంధించింది ఆపరేషన్స్. నాకేంటి ఏదాని టూలు ఏదాని ఇప్పుడు నీకు దీంతో ఏ కమాండ్ యూజ్ చేసినా ఏ దాంట్లోకి వెళ్ళాలి వైర్ ఫ్రేమ్స్లోకి వెళ్ళాలి. సర్ఫేస్లో నువ్వు ఏం యూజ్ చేసినా ఏ దాంట్లోకి వెళ్ళాలి సర్ఫేసెస్లోకి వెళ్ళాలి. ఆపరేషన్స్ ఏం యూజ్ చేసినా ఏ దాంట్లోకి వెళ్ళాలి ఆపరేషన్స్లోకి వెళ్ళాలి.
ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏంటి జామెట్రీ సెట్ క్లోజ్ ఇన్సర్ట్ బాడీ డిఫైన్ బాడీ రైట్ క్లిక్ ప్రాపర్టీస్లోకి వెళ్తే క్లోజ్ బాడీ డిఫైన్ ఇప్పుడేంటి క్లోజ్ బాడీ ఇప్పుడేంటి స్టార్ట్ మెకానికల్ డిజైన్ అసెంబ్లీ కాదు స్టార్ట్ మెకానికల్ డిజైన్ పార్ట్ డిజైన్ చూడు పార్ట్ డిజైన్లో మనకి ఏంటి స్కెచ్ బేస్ సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్ అంటాం ఏంటి క్లోజ్ బాడీ ఇక్కడ ఏంటి నేను దీన్ని సెలెక్ట్ చేసి ప్రివ్యూ ఏమవుతుంది క్లోజ్ బాడీ క్రియేట్ అయింది ఇప్పుడు ఏంటి జామెట్రీ సెట్ రైట్ క్లిక్ హైడ్ నాకేమైంది క్లోజ్ బాడీ క్రియేట్ అయింది ఓకేనా ఇప్పుడు ఏంటి మనం దీనికి ఇక్కడ డైనమిక్ సెక్షనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఎక్కడుంది ఇదేంటండి క్లోజ్ బాడీ నాకు ఇట్లా క్లోజ్ బాడీ క్రియేట్ అవ్వాలి అండ్ నేను ఏం చేస్తాను ఈ క్లోజ్ బాడీ రైట్ క్లిక్ హైడ్ చేశాను దీన్ని రైట్ క్లిక్ సో ఓకేనా ఇప్పుడు నీకు క్లోజ్ ఉంటుందా హ్యాలో ఉంటుందా ఏముంది హ్యాలో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇన్సర్ట్ బాడీ ప్రాపర్టీస్ థిక్ బాడీ అని ఉంది ఏంటి థిక్ బాడీ ఓకే థిక్ బాడీ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏంటి నాకు ఈ కాంపోనెంట్కి నాకేంటి ఇక్కడ నాకు థిక్నెస్ ఆప్షన్ ఉంది ఏంటి థిక్నెస్ ఆప్షన్ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి నాకు ఎక్కడ చూపిస్తుంది ఇన్సైడ్కి చూపిస్తుంది ఏంటి ఇన్సైడ్ నేను ఏం చేస్తానా యారో మార్క్ బయటికి పెట్టా అంటే బయటికి ఏమవుతుంది 1 mm థిక్నెస్ బయట సర్ఫేస్ మీద యాడ్ అవుతుంది ఎంత ఏమవుతుంది 1 mm థిక్నెస్ యాడ్ అయింది ఓకేనా చూడు నెక్స్ట్ ఏంటి ఇది సెలెక్ట్ చేసి సెలెక్ట్ దిస్ సర్ఫేస్ నాకేంటి అదంతా అంటే ఏమవుతుంది థిక్నెస్ అంటే థిక్నెస్ అనేది డిఫైన్ చేసాం ఓకేనా ఈ థిక్నెస్ ఎస్కేప్ చూడు ఫస్ట్ ఆఫ్సెట్ ఫస్ట్ థిక్నెస్ అంటే పైకి సెకండ్ థిక్నెస్ అంటే ఎంత లోపలికి జస్ట్ మినిట్ ప్రివ్యూ నాకేంది లోపలికి వెళ్ళిపోయింది అవునా చూడు నాకేంది బయట ఎంత క్రియేట్ అయింది 1 mm థిక్నెస్ క్రియేట్ అయింది చూడు నాకేమవుతుంది నాకు ఎంత దీని టోటల్ థిక్నెస్ ఎంత చూడు అబ్జర్వ్ చేద్దాం చూడు ఎక్కడ ఉంది ప్లెయిన్ డిఫైన్ దీన్ని బేస్ చేసుకొని ప్లెయిన్ డిఫైన్ చేస్తాను ఎంత 20 mm హైట్ ఓకే ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ నాకు స్ప్లిట్ ఆప్షన్ ఏంటి స్ప్లిట్ ఆప్షన్ దీన్ని బేస్ చేసుకుని ప్రివ్యూ ఏమైంది ఓకేనా నేను దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ హైడ్ చేస్తాను చూడు నాకు ఏమైంది మొత్తం ఇలా నాకు రావాలి చేయగలరా చేయలేకపోతే నేను ఏం చేయలేను